ఈరోజు క్వశ్చన్ ఎలా అనిపించిందండి మీ అందరికి? ఈజీగా ఉందా, డిఫికల్ట్ ఉందా, మోడరేట్ ఉందా? ఆ, ఎలా అనిపించింది మోడరేట్ క్వశ్చన్? ఈజీ అనిపించింది సార్. ఈజీ. ఓకే. మెజారిటీ పీపుల్ అందరికీ కూడా ఈజీ అనిపించింది అని నేను అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ మౌన మహర్షులు మాట్లాడరు కదా. సో అంటే డైరెక్ట్ క్వశ్చన్ లాగా అనిపించింది సార్. యా అందుకే ఈజీ. ఎప్పుడైనా ఈజీ అని ఎందుకంటే మనం చదివింది వస్తే ఈజీ. యా సార్. చదివింది డైరెక్ట్గా బుక్లోంచి వచ్చేస్తే అది ఈజీగా అనిపిస్తుంది. సో అందువల్ల మితవాదుల మీద క్వశ్చన్ అనేది ఈజీ. కానీ మెజారిటీ ఫెయిల్ టు అడ్రస్. మెజారిటీ పీపుల్కి 4 మార్క్స్ వస్తాయండి 10 పెడితే. మీరు ఆ 6కి రీచ్ అవ్వలేరు. ఎక్సెప్ట్ తెలుగు లిటరేచర్ నాగరాజు అండ్ ఈరోజు కొత్తగా జాయిన్ అయిన విజయ్, వీళ్ళిద్దరే రాశారు. సో నేను ఈరోజు హ్యాపీ. మీరు అందరూ సరిగ్గా రాయలేదని కాదు, బట్ అట్లీస్ట్ చిన్నాళ్ళకి తెలుగు లిటరేచర్లో పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలిగిన వాళ్ళు ఒకరు దొరికారు. డిమాండ్కి అడ్రస్ చేసి కరెక్ట్గా రాయగలిగిన వాళ్ళు ఈరోజు విజయ్ గారిది బాగుంది. తెలుగు లిటరేచర్ కాదు, సారీ, తెలుగు మీడియంలో. సో పాయింట్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ, కంటెంట్ కానీ అన్ని వైజ్లా విజయ్ గారిది కూడా బాగుంది ఈరోజు. అంటే నాగరాజు కాంపిటీషన్గా వెళ్ళాడు. సో క్వశ్చన్లోకి వెళ్దాం ఒకసారి మనం. క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ ద రోల్ అండ్ కాంట్రిబ్యూషన్. రోల్ అంటే ఏంటి? పాత్ర. కాంట్రిబ్యూషన్ అంటే తోడ్పాటు. ఆఫ్ ద మోడరేట్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ 1885 to 1905. సో ఇప్పుడు అందరూ కాంట్రిబ్యూషన్ కాస్తో కోస్తో రాశారు. సెకండ్ పార్ట్ వాళ్ళ కాంట్రిబ్యూషను పాజిటివ్ రాశారు, నెగిటివ్ రాశారు, కొంతమంది నెగిటివ్ ఎగరగొట్టేశారు. సో మొత్తానికి కాంట్రిబ్యూషన్ రాశారు. బట్ రోల్ అనేసరికి మొత్తం అక్కడ దాన్ని ఏమంటారు, ఇలాగా ఎటో చుట్టూ తిప్పుతున్నారు. మనం ఏమని చెప్పాము? క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేస్తేనే మీకు మార్కులు పడతాయి. డిమాండ్ క్లియర్గా చూసుకోవాలి. ఈ డిమాండ్, రోల్ అనే దానికి డిమాండ్ అర్థం కావట్లేదు అందరికి. సో రోల్ అనేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలిసిన ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేటా అన్ని పెట్టేస్తున్నారు మోడరేటర్స్కి, కానీ రోల్ కోసం రాయట్లేదు. మోడరేట్స్ ఈ సంవత్సరంలో ఐఎన్సీ స్టార్ట్ చేశారు, ఇతను ప్రెసిడెంట్, అవన్నీ రాసేస్తున్నారు కానీ రోల్ రాయట్లేదు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ. 8 మెంబర్స్, ఇంకిద్దరు ఎవరు జాయిన్ అయ్యారు? మురళి, రాజ్ కుమార్. ఓకే. సో మీకు రోల్ అంటే ఎందుకు అర్థం కావట్లేదు, పాత్ర అంటే ఎందుకు అర్థం కావడం లేదు నాకు అర్థం కాలేదు. పాత్ర అంటే చాలా సింపుల్. వాళ్ళు ఏ పాత్ర పోషించారు? భారతదేశ అభివృద్ధిలో పారిశ్రామికీకరణ పాత్ర. రూల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియన్ డెవలప్మెంట్ అంటే ఏం రాస్తారండి? భారతదేశ అభివృద్ధిలో పారిశ్రామికరణ పాత్ర అంటే ఏం రాస్తారు? చెప్పండి, పాయింట్స్ అందరూ చెప్పాలి. లేకపోతే మీరు మౌన మహర్షులాగా ఉండిపోతారు, నరేంద్ర మోడీ వచ్చి మీ పదవిని పట్టుకుపోతారు. కంటెంట్ ఉన్నా మాట్లాడిన వాళ్ళకే మార్కులు వస్తుంటుంటాయి. ఇంటరాక్టివ్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సార్. నాగరాజు తిక్క, గుడ్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నాగరాజు నువ్వు ఆపే, నువ్వు కరెక్ట్గా రాసావు, మిగిలిన వాళ్ళు చెప్పండి. ఓకే ఓకే సార్. భారతదేశ అభివృద్ధిలో పారిశ్రామికీకరణ పాత్ర. నాగరాజు, విజయ్ మీరిద్దరు మాట్లాడుకుంది. పాత్ర అది ఏ విధంగా పాత్ర 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 చేస్తుంది, ఆ రోల్ ప్లే చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉంది, ఏదైనా ఒక సినిమా, ఏ సినిమా తీసుకుందాం? బాహుబలి సినిమా అందరికీ తెలిసింది. బాహుబలి సినిమా, ఇందులో కట్టప్ప పాత్ర. బాహుబలి సినిమా హైలైట్ అవ్వడానికి కట్టప్ప పాత్ర ఏ విధంగా తోడ్పాటు చేసింది, ఎటువంటి పాత్ర చేసింది? ద రూల్ ఆఫ్ కట్టప్ప ఇన్ సక్సెస్ ఆఫ్ బాహుబలి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఆ పాత్రలో అనాలిసిస్ చేసి ఆ కట్టప్ప ఎవరైతే ఉన్నారో అతను కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనే ఒక ఎగ్జైట్మెంట్ని రగిలించగలిగారు. అలా కాక హీరోగా ఉండి విలన్ విలన్ లక్షణాలు కలిగిన పాత్రగా ఇంటర్వెల్లో ఫైనల్లో చూపించడం వల్ల ఆ పాత్రలో షేడ్స్ వచ్చాయి, అంటే మల్టీ డైమెన్షన్స్ వచ్చాయి.
ఇలాంటి వాటి వల్ల ఆ బాహుబలికి కట్టప్ప పాత్ర తోడ్పడింది. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ పారిశ్రామికీకరణ ఏ విధంగా భారతదేశ అభివృద్ధిలో పాత్ర అందిస్తున్నాయి అంటే ఏం చెప్తారండి మీరు? ఒకటి పరిశ్రమలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని ఆల్రెడీ నాగరాజ్ చెప్పేశాడు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది సార్. పరిశ్రమలు జాతీయ ఆదాయంలో పోటాన్ని అందిస్తాయి. వ్యవసాయం మీద క్లియర్ గా చెప్పు, ఒకసారి వినిపించట్లేదు. అదే సార్, పరిశ్రమలు జాతీయ ఆదాయంలో వాటాను అందించడం వల్ల వ్యవసాయం మీద ఆధారం తగ్గించి స్థిరమైన అభివృద్ధికి తోడ్పడవచ్చు. గుడ్, ఎక్సలెంట్. స్థిరమైన అభివృద్ధి, ఎక్సలెంట్ పాయింట్. ఇంకా ప్రాంతీయ అభివృద్ధి కూడా డెవలప్ అవుతుంది సార్. అంటే రోడ్స్ ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎక్కువగా పట్టణీకరణ కూడా జరుగుతుంది సార్. పరిశ్రమల అభివృద్ధితో పట్టణీకరణ కూడా, గుడ్, ఆరోగ్య జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. దీస్ ఆర్ గుడ్ గుడ్. ఇంకా పుష్పలీల, శ్రావంతి, సంగీత, మీరేం చెప్పరా? ఎఫ్డిఐలు పెరిగి విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. ఓకే, విదేశీ మానక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతాయి. స్వయం సమృద్ధి పెరుగుతుంది. స్వావలంబన, మేక్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఒకసారి పాయింట్స్ చూడండి. ఇండస్ట్రీస్ భారతదేశ అభివృద్ధిలో తోడ్పాటు అంటే మీరేం రాశారు? రిలయన్స్ వాళ్ళు కేజీ బేసిన్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంబానీ, అదాని వారు స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బిర్లా ఫైనాన్స్ రంగంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాగా పెట్టుబడులు పెడుతున్నారు. జిఎంఆర్ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో విమానాశ్రయాలు నిర్ణయిస్తున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఇండస్ట్రీస్ భారతదేశ అభివృద్ధిలో అనేటప్పుడు మీరు ఇది రాస్తే కరెక్ట్ ఉంటుందా, ఇది రాస్తే కరెక్ట్ ఉంటుందా? లెఫ్ట్ సైడ్ పాయింట్ సార్. లెఫ్ట్ సైడ్ పాయింట్ సార్. లెఫ్ట్ సైడ్ అంటే ఇది కదా, అవును క్లియర్గా సార్. అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఏం చేశారు మీరు? దీని యొక్క పాత్ర అంటే మీరు ఇండస్ట్రీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని అర్థం చేసుకున్నారు. ఇండస్ట్రీస్ అంటే లక్షణం ఏంటి, ఆ లక్షణాలన్నిటికీ కూడా మీరు అభివృద్ధితో లింక్ పెట్టారు. అంటే ఇండస్ట్రీస్ అనేది ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువులకి దేశంలో స్వావలంబన ఏర్పడుతుంది అని పెట్టారు. పరిశ్రమల్లో పనిచేయడానికి పీపుల్ కావాలి, అదొక లక్షణం. ఆ లక్షణం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది అని ఒకటి పెట్టారు. సో ఇండస్ట్రీస్ అంటే ఆ లక్షణాలను ఏరుకొని దాన్ని అభివృద్ధితో లింక్ పెట్టారు, లింక్ పెట్టి రాశారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అంతేగాని రిలయన్స్, అంబానీ అని ఎగ్జాంపుల్స్ రాయకూడదు, అంతే కదా. రిలయన్స్ వాళ్ళు ఇచ్చేశారు, అదాని వాళ్ళు ఇచ్చేశారు, బిర్లా వాళ్ళు ఇచ్చేశారని ఎగ్జాంపుల్స్ రాయకూడదు. ఎందుకంటే మీకు 1,00,000 ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు మోడరేట్స్లో చేసిన పని లెఫ్ట్దేనండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మోడరేట్స్లో ఏం చేశారు? ఎగ్జాంపుల్స్ రాసేశారు, అనాలిసిస్ రాయలేదు. అసలు ఆ లక్షణాలు, మోడరేట్స్ పాత్ర అంటే ఏంటి? పాత్ర అంటే వాళ్ళ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను జాతీయోద్యమానికి లింక్ పెట్టి మీరు రాయాలి. ఇది పాత్ర. మీకు పాత్ర అనేటప్పుడు అర్థం కాలేదనుకోండి, మోడరేట్స్ పాత్ర ఏం రాస్తాము అన్నప్పుడు అర్థం కాలేదనుకోండి, ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. బాహుబలిలో కట్టప్ప పాత్ర, లేకపోతే భారతదేశ అభివృద్ధిలో ఇండస్ట్రీ పాత్ర అనే సిమిలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి ఏ విధంగా కంటెంట్ మీరు జనరేట్ చేస్తున్నారు అన్నది ఆలోచిస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఏం చేశారు? మీరు అనాలిసిస్ చేసి దాని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో దానికి అభివృద్ధికి ఆ లక్షణాలు ఎలా తోడ్పడుతున్నాయి, ఎలా లింక్ ఉంది, అభివృద్ధికి లక్షణాలకి మధ్య లింకు, ఇవన్నీ చెప్పారు. మౌలిక సదుపాయాలు ఎందుకు? ఇండస్ట్రీకి సప్లై ఉండాలి, ఇండస్ట్రీ నుండి అవుట్పుట్ రావాలి. ఈ రెండింటికి కూడా మౌలిక సదుపాయాలు, రోడ్డు, పోర్ట్లు అవన్నీ అవసరం, డెవలప్ చేసుకుంటారని. సో అందువల్ల అభివృద్ధి ఏర్పడుతుంది అని చెప్పారు. సో ఇక్కడ కూడా పాత్ర అనేటప్పుడు వాళ్ళే లక్షణాలు, మోడరేట్స్ యొక్క లక్షణాలని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు.
ఆ లక్షణాలను మీరు జాతీయోద్యమంతో లింక్ పెట్టేసి రాయగలగాలి. సో మోడరేట్స్ లక్షణం ఏంటి? సివిల్ సర్వెంట్స్ని ఎక్కువ ఇండియన్స్ని పెట్టాలి అని, భా భారతీయుల్ని ఎక్కువ మందిని సివిల్ సర్వీసెస్లోకి తీసుకోవాలి అనేది వాళ్ళ ఒక డిమాండ్, వాళ్ళది ఒక లక్షణం. లేకపోతే వాళ్ళు ప్రేయర్ ప్రొటెస్ట్ చేస్తుంటారు కదా, పిటిషన్స్ 3P చేస్తారంటే శాంతియుత మార్గాలు చేస్తున్నారు వాళ్ళు. సో శాంతియుతమైన జాతీయోద్యమం బాటలు వేశారు. ఇది పాత్ర అవుతుంది. సో మనకి తదనంతరం గాంధీ అటువంటి వాళ్ళందరూ వచ్చి అగ్రెసివ్గా వాళ్ళ మీద దాడి చేయడం లేదు, బ్రిటిషర్స్ మీద వెపన్స్తో. ఇప్పుడు అదర్ దేశాలలో, బయట దేశాలలో స్వాతంత్రోద్యమం లాగా మనది ఆ విధంగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే వీళ్ళ యొక్క ప్రేయర్ ప్రొటెస్ట్ పిటిషన్, దానివల్ల శాంతియుతంగా ఒక ఉద్యమం చేద్దామని ఒక బాటలు వేశారు. ఆ బాటనే గాంధీజీ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ అందరూ ఫాలో అయ్యారు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే పాత్ర అనే దానికి మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే పాత్రని ఎగ్జాంపుల్స్గా పెట్టేశారో, మీరు ఎంత డయాగ్రామ్స్ వేసినా, ఎంత ప్రజెంటేషన్ బాగున్నా మీరు మార్కులు పడవండి. ఎందుకంటే డిమాండ్ ఫస్ట్ మీరు అడ్రస్ చేస్తే తర్వాత మీకు ఆ ప్రజెంటేషన్ అదంతా కూడా యాడ్ ఆన్ అనమాట. అంటే ముందు చేయాల్సింది చేస్తే తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా చేస్తే మార్కులు వస్తాయి, ఎక్స్ట్రా ఇతరుల కన్నా ఎడ్జు. కానీ చేయాల్సింది చేయకుండా వేరే చేసి ఎక్స్ట్రా చేసినా కూడా మార్కులు రావు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళాలి అని అంటే గుడికి వెళ్ళి లోపల కూర్చుంటేనే అవుతుంది. సరే గుడికి బదులు మనం ఏదో మార్కెట్కి వెళ్ళిపోయి గుడిలో చేయాల్సిన మార్కెట్లో చేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చేయాల్సిన పూజ అవన్నీ కూడా, దేవుని పూజ అంతా కూడా మార్కెట్లో చేస్తారు, ఎటకారంగా ఉంటుంది కదా. సో ఇక్కడ డిమాండ్ ఏంటి? గుడి కాకుండా మార్కెట్ రాసేసి మీరు ఎంత ఎక్స్ట్రా చేసినా ఏముండదు. సో పాత్ర అనేటప్పుడు ఆ విధంగా చాలా మంది గురుడి కొట్టారు. అందుకే మీకు మీ మనసులో చెప్తుంటుంటుంది పాత్ర అనేటప్పుడు ఏం రాయాలి, నాకు అర్థం కావట్లేదని మీకు అర్థమవుతుంటుంది. అర్థమైనప్పుడు ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఒకసారి థింక్ చేయండి. పాత్ర అంటే నా దగ్గర ఉన్న కంటెంట్ని పాత్రలో ఏ విధంగా పెట్టగలను, పాత్ర అనే ఒక క్వశ్చన్ ట్యాగ్కి నేను ఎలా ఫిట్ చేయగలను నా కంటెంట్ని అన్నది ఆలోచించాలి. మీరు సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఆలోచించాలి, అప్పుడు మీకు వస్తుంది. అర్థమైందండి పాత్ర అంటే అందరికీ? మురళి, సంగీత, పుష్పలీల, స్రవంతి. ఎస్ సార్. సార్ నాకు అనిపించింది అసలు పాత్ర అడిగితే పర్సన్స్ నేమ్స్ రాస్తున్నాయి ఏంటి అని. మా సార్ని అడిగితే కూడా రాయకూడదు అట్లా, పాత్ర అడిగితే పాత్రే రాయాలి అన్నారు. బట్ లేదు, వీళ్ళు ఇంపార్టెంట్ కదా పర్సన్స్, మితవాదులు అంటే ఏంటిదో రాయాలి కదా అన్న దాంట్లో రాసేసా సార్. రాయకూడదని అనిపించింది. అదే మనకి sir. ఎప్పుడు ఎథిక్స్ లో ఒక టాపిక్ ఉంటుందండి, కన్సెన్సస్ సోర్స్ ఆఫ్ కండక్ట్ అని. అంటే అంతరాత్మ మన యొక్క బిహేవియర్ని, మన యొక్క పనుల్ని నిర్ణయిస్తుంది అని. సో మీకు ఇక్కడ మీ అంతరాత్మ చెప్తుంది కన్సెంట్ ఏదో తేడా కొడుతుంది, పాత్ర ఇక్కడ రాయొచ్చా రాయకూడదని. అలాంటప్పుడు కొద్ది గ్యాప్ తీసుకోవాలి, ఒక నిమిషం ఆలోచించండి, పర్వాలేదు, ఆలోచించి రాయండి. అంతేగాని మీరు ఆ పాయింట్ మిస్ చేయకూడదు అనుకునేటప్పుడు ఆ చిన్న ఎగ్జామ్ డయాగ్రామ్లో వేసి చాలా మంది వేశారు, ఇంపార్టెంట్ మోడరేట్ లీడర్స్ అని పెట్టి ఇలా పెట్టేశారు. అలా పెట్టి వదిలేవచ్చు, మీరు అంత వాల్యూ పాయింట్ కాబట్టి అది. సో పాత్ర అనేది క్లియర్ అనుకుంటా. ఈ పాత్రకు ఒక్కదానికే కన్ఫైన్ అవ్వకండి. రేపు పొద్దున్న మీకు అర్థం కానిది వస్తే మీకు అర్థమైన దాంతో లింక్ పెట్టుకొని అనాలిసిస్ మీరు చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మోడల్ ఆన్సర్ చూద్దాము. రోల్, పాత్ర, కాంట్రిబ్యూషన్, తోడ్పాటు వాడే ఇచ్చేసాడండి 1905 వరకే అని. అందరూ కొంతమంది సూరత్ స్ప్లిట్ అవన్నీ కూడా రాసేసారు. సూరత్ స్ప్లిట్ ఎప్పుడు 1906 కదా, 1906-7, 1916లో లక్నో ప్యాక్టు, అవన్నీ కూడా రాయాల్సిన లేదు. వాడు అడిగింది క్లియర్గా వాడే చెప్పేశాడు మోడరేట్స్ అంటే ఎవరు అనేది. సో వాళ్ళకి రోలు, కాంట్రిబ్యూషన్ మనం రాయాలి. సో మోడల్ ఆన్సర్లు ఏ విధంగా రాశారు చూద్దాం. డెఫినేషన్ రాసేసారు, అంటే హూ ఆర్ మోడరేట్స్ అనేది రాసేసారు. మోడరేట్స్ అనేవాళ్ళు ఎర్లీ నేషనలిస్ట్ హూ బిలీవ్డ్ ఇన్ గ్రాడ్యువల్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ విత్ ఇన్ ద బ్రిటిష్ కొలోనియల్ ఫ్రేమ్వర్క్. దాని తెలుగులో ఏ విధంగా రాశారు? మితవాదులు, ఆరంభ జాతీయవాదులు, వీరు బ్రిటిష్ వలస పాలనలో క్రమానుగత
క్రమానుగత రాజ్యాంగ మార్పులను నమ్మారు. వాళ్ళు ఎవరు అన్నది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ. మనకి మూమెంట్లో, ఫ్రీడమ్ మూమెంట్లో మోడరేట్స్ అని ఉంటారండి, మితవాదులు. ఎక్స్ట్రీమిస్ట్స్ అని ఉంటారు, అతివాదులు. రివల్యూషనరీస్ అని ఉంటారు. రివల్యూషనరీస్ అంటే రెవల్యూషన్ నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళు వేరు, మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ వేరు. రెవల్యూషనరీ వేరు, ఎక్స్ట్రీమిస్ట్స్ వేరు. వీళ్ళు తర్వాత రాడికల్స్ రెవల్యూషనర్స్ సమానార్థాలే. సో ఈ రెవల్యూషనర్స్ ఎవరు? అల్లూరి సీతారామరాజుని రెవల్యూషనరీగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎవరైతే వెపన్ని చేతిలో పట్టుకొని సేమ్ డిమాండ్నే, సేమ్ స్వరాజ్యం కోసం పాటుపడతారో వాళ్ళని రెవల్యూషనరీస్ అంటారు. సో బిపిన్ చంద్ర గారు టెర్రరిస్ట్ అనే పదం ఒకటి వాడారు వీళ్ళ కోసం. అంటే ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ అయింది. టెర్రరిస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో అటాకులు చేస్తున్నారు కదా, వాళ్ళతో మన స్వాతంత్ర సమరయోధులను పోల్చడం తప్పు. ఎందుకంటే టెర్రరిస్టులు అనే పదం వాళ్ళు వాడారు, బ్రిటిషర్స్ వాడుకున్నారు, మనం వాడకూడదు. సో మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్, రెవల్యూషనరీస్, ఈ 3 పదాలు ఇంపార్టెంట్. సో ఆ విధంగా మోడరేట్స్ ఎవరు అన్నది చెప్పేశారు. రోల్ ఆఫ్ మోడరేట్స్ చూడండి. రోల్ అన్నాడు కాబట్టి రోల్ అనే పదం వాడారు. ఆ రోల్ ఏం చేశారు? ఫస్ట్ రోల్ చూడండి, వాళ్ళు నేషనల్ కాన్షియస్నెస్ తెలుగులో ఏమన్నారు? అతను చైతన్యం, జాతీయ చైతన్యం, ఐక్యత. సో నేషనల్ కాన్షియస్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ ఏం పెట్టాము? ఇండియా మ్యాప్ వేసాము. మొదటి సమావేశం ముంబైలో అయ్యింది, ఇండియన్ హిందూ ప్రెసిడెంటు. రెండవ సమావేశం పార్సీ ప్రెసిడెంటు, ముంబైలో అయింది. మూడవది ముస్లిము, చెన్నైలో అయింది. నాలుగవది నార్త్ ఇండియాలో అయింది, క్రిస్టియన్. సో ఈ విధంగా అన్ని ప్రాంతాలను కవర్ చేశారు, అన్ని రిలీజియన్స్ని కవర్ చేశారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ. సో ఈ విధంగా వాళ్ళు నేషనల్లో యూనిటీని, ఐక్యతని, కాన్షియస్ చైతన్యాన్ని రగిల్చారు. ఇంత అనాలిసిస్ రాయాల్సి ఉంటుంది. అనాలిసిస్ డెప్త్, ఇప్పుడు నాగరాజుది విజయ్ది బాగుంది అన్నాను కదా, కానీ వాళ్ళ అనాలిసిస్ డెప్త్ కొద్దిగా పెరగాలి ఇంకా. సో నేషనల్ కాన్షియస్, ఇది అనాలిసిస్ అనమాట. ఈ అనాలిసిస్ మనం రోల్లో పెట్టుకున్నాం. తర్వాత పొలిటిసైజేషన్, వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేశారు. రాజకీయం చేయడం వల్ల దానికి సొల్యూషన్ కోసం ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం లేకుండా పన్ను కట్టడానికి నిరాకరించారు. 3P మోడల్, ఇది అందరికీ తెలిసిందే. మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్, ప్రజల్లో ఒక రకమైన భావనను తయారు చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. అంటే బెంగాలీ అనే ఒక పేపర్ని సురేంద్రనాథ్ బెనర్జీ అందులో తన ఒపీనియన్స్ అన్నింటినీ షేర్ చేసి నేషనలిజంకి పాటుపడ్డారు. బ్రిటిషర్స్లో ఫెయిత్ ఏదైతే ఉందో దాన్ని నమ్మారు అని చెప్పారు. తర్వాత కాంట్రిబ్యూషన్లో 2 రకాలు ఉంటాయి, లిమిటేషన్స్ కూడా ఉంటాయి కాంట్రిబ్యూషన్స్. ఎందుకంటే మోడరేట్స్ మెథడ్స్లో చాలా లోపాలు ఉన్నాయని మనకు తెలుసు, ఆ లోపాలు కూడా రాయాలి. అలా విధంగా పాజిటివ్ని కూడా ఎప్రిషియేషన్ చేయాలి. ఇది అందరు రాశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. దాని తర్వాత గోల్డెన్ ఏజ్, డార్క్ ఏజ్. మొన్న చెప్పాను వైట్ మ్యాన్ బర్డెన్ అని. వైట్ మ్యాన్ బర్డెన్ అంటే ఏంటి? అది తెలుగు లిటరేచర్ క్లాస్లో చెప్పాను కదా. వైట్ మ్యాన్ బర్డెన్ అంటారండి. వైట్ మ్యాన్ బర్డెన్ అంటే మరి తెలుగులో ఏమంటారో పదం ఏమంటారండి తెలుగులో? ఎవరికైనా తెలుసా? వైట్ మ్యాన్ బర్డెన్. ఇదేంటంటే బ్రిటిషర్స్ ఉన్నారు కదా, బ్రిటిషర్స్ ఇండియన్స్కి మీరు ఎందుకు పనికిరారు, మీరు చరిత్ర అంతా బానిసల చరిత్ర, మొఘళ్ళు లేకపోతే ఢిల్లీ సుల్తానులు ఇతరులు వచ్చి మిమ్మల్ని పాలించారు, మిమ్మల్ని మీరు పాలించడం చేత కాదు, మీకు ఒక రిచ్ హెరిటేజ్ లేదు, ఒక రిచ్ సాంప్రదాయాలు లేవు, కల్చర్ లేదు, మీరు కల్చరల్ బ్రూట్స్ అని తిట్టుతూ అతన్ని వాళ్ళు తక్కువగా వాళ్ళలో ఆత్మన్యూన్యతను కలిగించేటట్టు చేశారు. సో వాళ్ళ బర్డెన్, ఈ బర్డెన్ ఇది ఎక్స్ట్రాగా మోస్తున్నారు అనమాట. ఈ ఎకానమీ, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కాక ఇటువంటి రాంగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ని వాళ్ళు ఎక్స్ట్రాగా బర్డెన్గా, బరువులు మోస్తున్నారు. సో అలాంటి టైంలో మన జాతీయవాదులు ఏం చేశారు? మొదటి తరం జాతీయవాదులైన మితవాదులు భారతదేశ సంస్కృతిని, చరిత్రను మళ్ళీ అధ్యయనం చేయడం మొదలెట్టారు. ఆ అధ్యయనంలో భాగంగా మౌర్య సామ్రాజ్యం బయటపడింది, వేద సంస్కృతి బయటపడింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత బయటపడింది. సో బ్రిటిషర్స్ తిండికి తికాణా లేని టైము, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేస్తున్న టైంలోనే మనకి అతిపెద్ద సామ్రాజ్యాలు వెలసాయి.
ఒక సుపరిపాలన అర్థశాస్త్రం అనే ఒక గ్రంథం, ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని మనం పరిపాలన చేసే స్థాయిలో ఉన్నాము. సో దాన్ని కౌంటర్ చేశారు. వైట్ మ్యాన్ బర్డెన్లో మీదంతా డార్క్ ఏజ్, మేము వచ్చినంత వరకు మీరు డార్క్ ఏజ్లో ఉన్నారు, చీకటి యుగంలో ఉన్నారు అని బ్రిటిషర్స్ ఏదైతే అన్నారో అది డార్క్ ఏజ్ కాదు, గోల్డెన్ ఏజ్. మీరు వచ్చేంత వరకు మేము స్వర్ణయుగంలో ఉన్నాము, మీరు వచ్చి ఆ స్వర్ణయుగాన్ని చెడగొట్టేశారు అనేది వాళ్ళు కౌంటర్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున్న ఒక స్టూడెంట్ పాస్ అవుట్ అవుతాడు డిగ్రీ చదివి, వాడి దేశం మీద అభిమానం పెరుగుతుంది. ఇప్పుడు చిన్న చితక దేశాలు అమెరికా వెళ్ళే వాళ్ళు ఏం చెప్పినా ఎందుకు చేసేస్తుంటారు, వాళ్ళ దేశం మీద రెస్పెక్ట్ ఉండకపోవడం వల్లే. ఎవరికైతే వాళ్ళ దేశం యొక్క హిస్టరీ మీద, కల్చర్ మీద, డెవలప్మెంట్ మీద నమ్మకం ఉంటుందో వాడు ఇతర దేశాలు ఏవైనా దేశాలు వచ్చి మా దేశం గొప్పది ఇచ్చేయచ్చి అంటే నిలబడతాడు. మా దేశంలో ఇన్ని రకాలుగా ఉన్నాయని స్వాభిమానం పెరుగుతుంది. సో అటువంటి స్వాభిమానాన్ని వీళ్ళు రగిల్చారు. డార్క్ ఏజ్ ని గోల్డెన్ ఏజ్ తో కౌంటర్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ అటువంటి వాటిని అచీవ్ చేశారు. చూడండి, కాంట్రిబ్యూషన్ లో వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా రాసుకుంటాం. తర్వాత వాయిస్ దేనికి పెట్టారు, వాళ్ళ యొక్క ధిక్కరణ స్వరం దేనికి వినిపించారు, అన్లాఫుల్ అరెస్ట్స్ అంటే ఇది దాన్ని ఏమంటారు, మన అన్లాఫుల్ అంటే ఇల్లీగల్ అంటారు కదా, ఇల్లీగల్ అరెస్ట్లు ఏవైతే ఉన్నాయో నాతూ సోదరుల్ని డిపోర్ట్ చేసేస్తారు వాళ్ళు, బ్రిటిషర్స్. డిపోర్ట్ అంటే దేశం నుండి వెలివేస్తారు, ఏది విచారణ ఏమీ లేకుండానే. సో అటువంటి వాటికి అగెనిస్ట్ గా మాట్లాడారు. ఫారెన్ పాలసీ, అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ఎవరు రాయలేదన్నమాట ఇలాంటి అనాలిసిస్ పాయింట్స్. సో అగ్రెసివ్ ఫారెన్ పాలసీ అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం కానీ, లేకపోతే బర్మాను ఆక్రమించడం కానీ, వాటన్నిటి మీద కూడా వాళ్ళు వాయిస్ చెప్పారు. తర్వాత ఇండియన్ లేబరర్స్ ఎవరైతే భారత కూలీలు ఉన్నారో వాళ్ళు ప్లాంటేషన్ వర్కర్స్, తోటల్లో పనుల కోసం అదర్ కాలనీస్కి వెళ్తారు. అంటే ఆఫ్రికాలో కానీ, మన గాంధీ గారు వెళ్ళారు కదా, ఆ విధంగా చాలా మంది వెళ్తూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా బెటర్ ట్రీట్మెంట్, వాళ్ళందరినీ మంచిగా ట్రీట్ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. వెల్ఫేర్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేశారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇచ్చారు ఫ్రీడమ్ మూవ్మెంట్కి. అంటే మీకు మనం చెప్పాను, ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసినా ఆమెకి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది తెలంగాణ జాగృతి ద్వారా. సో ప్రతి క్యాడర్ ఉంది, ప్రతి జిల్లాలో క్యాడర్ ఉంది, అందువల్ల ఆమెకు సపోర్ట్ ఉంటుంది అన్నది చెప్పాను. సో అటువంటి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వీళ్ళు బిల్డ్ చేశారు. సో లీడర్ లేకపోయినా కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్, చాలా మంచి పాజిటివ్ పాయింట్స్ మనం అక్లైమ్ చేయాలి. వాళ్ళు చాలా మంచి పనులు కూడా చేశారు. ఈ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ చాలా మందిలో కొరవడింది. మెజారిటీ ఎవరు కూడా రాయలేదు. జస్ట్ హై లెవెల్లో సూపర్ఫిషియల్ గా అంటారు. సూపర్ఫిషియల్ గా అంటే లోపలికి తుంగి చూడలేదు, బట్ పైన రాశారు. బట్ ఏదో ఒకటి రాయడం, డిమాండ్కి అడ్రస్ చేసి రాయడం నాకు హ్యాపీనెస్ అనిపించింది. అనాలిసిస్ మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఫర్దర్ గా చదువుతూ ఉంటుంటే బుక్ ని, మీకు మీ ఓన్ గా థింక్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్ గా వస్తుంది. సో తర్వాత లిమిటేషన్స్ లోకి వస్తే, అవుట్ రీచ్, వాళ్ళు జనాల్లోకి వెళ్ళడంలో తక్కువ ఉంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళ మెంబర్స్ జమీందారులు, లేకపోతే పట్టణంలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళే వాళ్ళకి. తర్వాత పెర్సీవ్డ్ ఇన్ఎఫెక్టివ్నెస్, వాళ్ళు విధానాలు అంత చక్కనివి కాదు అని ఎక్స్ట్రీమిస్ట్ యూత్ అనుకునేవాళ్ళు. అందువల్ల వాళ్ళు స్ప్లిట్ అయిపోయి సపరేట్ గా మూమెంట్ పెట్టుకున్నారు. తర్వాత రిఫార్మ్స్ అనేవి ఎఫెక్టివ్ గా ఏమీ అచీవ్ చేయలేదు. అంటే కొన్ని 1992 ఇది అచీవ్ చేసినా కూడా అది కూడా కంటితుడుపు చర్య. ఇక్కడ కూడా ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కనుక వాళ్ళు ఏదైతే మేజర్ డిమాండ్ ఉందో దాన్ని కూడా అడ్రస్ చేయలేకపోయారు. రెవెన్యూ పాలసీస్, బాగా పీడితమైన రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ పర్మనెంట్ సెటిల్మెంట్ దేశమంతా విస్తరించండి అన్నారు, కానీ చేయలేదు. ఆపరేషన్ కూడా న్యూస్ పేపర్స్ ఫండమెంటల్ రైట్స్ మీద ఆపలేకపోయారు. మీరు చూడవచ్చు, న్యూస్ పేపర్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ విధంగా లిమిటేషన్స్ కూడా రాశారు మోడల్ ఆన్సర్ లో. లాస్ట్ లో కన్క్లూజన్ చూడండి ఎంత బాగుందో ఇందులో. The moderates were not timid men of straw. They were political pioneers with persistent efforts laid strong foundation for the freedom movement. ఇది చూస్తే మీకు తప్పకుండా మార్కులు పడతాయండి. అది ఎవరు చెప్పారు? బిపాన్ చంద్ర గారు, సాక్షాత్తు హిస్టోరియన్, ఇండియాలో ద ఫేమస్ హిస్టోరియన్. ఏం చెప్పారు? నాట్ టిమిడ్ మెన్ ఆఫ్ స్ట్రా. అంటే టిమిడ్ అంటే తెలుసు కదా, ఒక వీక్, భయపడిపోతుంటాడు ప్రతిదానికి.
అంటే గడ్డిపోచకు కూడా భయపడేలాంటి వ్యక్తి అనమాట. సో అటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు, మొదటిసారిగా ప్రయత్నం చేశారు, వాళ్ళు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేయడం వల్ల మంచి ఫౌండేషన్ అనేది ఏర్పడింది. అందరూ కన్క్లూజన్ బాగా రాశారు, బట్ ఇలాంటి కోట్స్ ద్వారా మీ కన్క్లూజన్ సపోర్ట్ చేస్తే, ఇప్పుడు బిపిన్ చంద్ర చెప్పాడు అంటే ఎవరు దాన్ని ఆపలేరు. హిస్టోరియన్, ద ఫేమస్ హిస్టోరియనే చెప్పాడు, అతను కోటే నేను చెప్తున్నాను అని మీరు చెప్పేస్తున్నారు. సో ఆ వర్డ్స్ కూడా మంచి పడతాయి, అప్పుడు నాట్ ఎ టిమిడ్ మెన్ ఆఫ్ స్ట్రా అనేసి మంచి పదాలు పడతాయి. సో ఈ విధంగా మీరు డిమాండ్కి కన్ఫైన్ అయ్యి ఎక్స్ట్రా బ్యూటిఫికేషన్ ప్రజెంటేషన్లో మీరు మార్పులు తెచ్చుకుంటే మంచి అవకాశం ఉంటుంది, మంచి మార్కులు వచ్చేది. ఇది ఈజీ క్వశ్చన్, దాన్ని చెడగొట్టుకోకండి. ఇలాంటి ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు, మొన్న కూడా ఈజీ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేశారు, ఈజీ అని చెప్పి మీరు అనాలిసిస్, బుద్ధుడు మహావీరుడు అనాలిసిస్ వదిలేశారు, ఓన్లీ టీచింగ్స్ రాసేసారు. సో ఆ విధంగా ఈజీ వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించండి, మీకు ఉన్న కంటెంట్ని అక్కడ అడిగిన దానికి ఏ విధంగా పెట్టాలి అంది. ఆ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి వెంటనే ఏదైనా పెడితే రాయకండి. అర్థమైందండి మోడల్ ఆన్సరు? ఎస్ సార్, అర్థమైంది. చూడండి ఇక్కడ, మితవాదులు భయపడిన వారు కాదు, వారు రాజకీయ పయనీకులు, అంటే పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ అన్నారు కదా, దానికి తమ నిరంతర కృషితో పర్సిస్టెంట్ ఎఫర్ట్స్తో స్వాతంత్ర ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు అని ఒక కన్క్లూజన్లో మీరు పెట్టగలిగితే మంచి యాడ్ ఆన్ పాయింట్ కింద మీకు మంచి అథెంటిసిటీ వస్తుంది మీకు. మురళీ నాగరాజు, మురళీ నాగరాజు, పుష్పలీల, రాజ్ కుమార్, సంగీత, స్రవంతి, విజయ్. సరే, సో ఆ విధంగా మీరు ఇంట్రొడక్షన్ మొత్తం ఉండాలి. మీరు డిమాండ్ ఫస్ట్ అడ్రస్ చేస్తే తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇప్పుడు మోడల్ ఆన్సర్ క్లియర్ అయింది, కంటెంట్ క్లియర్ అయింది. ఒకసారి మనం ఆన్సర్స్ చూద్దాం అందరివి. సో నాకు హ్యాపీనెస్ని కలిగించింది మన విజయ్ గారిది. విజయ్ మీరు ఉన్నారు కదా కాల్లో? మీరు వాట్సాప్లో కాదు టెలిగ్రామ్లో పెట్టండి ఆన్సర్స్. వాట్సాప్లో పెట్టి మిస్ అయ్యే అవకాశం ఉంది. టెలిగ్రామ్ అయితే మనకి ల్యాప్టాప్లో ఉంటుంది, సో డైరెక్ట్ చూసేస్తాం. సో ఇతను చూడండి, ఇతనిలో మీరు తెలుగు మీడియం వాళ్ళు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, పాత్ర అని అడిగితే పాత్ర అని రాశాడు అతను, మిగిలినవి ఏం రాయలేదు. అంటే లోపల ఏం రాశాడు అన్నది అనవసరం, ముందు అట్లీస్ట్ ఫస్ట్ పాత్ర అని చెప్పాలి కదా. గుడికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే గుడికి వెళ్తే అని మొదలెట్టాలి, అంతేగాని వేరేదేదో రాసేసి గుడికి వెళ్ళే దారిలో ఇవన్నీ స్టార్టింగ్ పెట్టకూడదు, సైడ్ హెడ్డింగ్. సో ఆ విధంగా పాత్ర అని ఇక్కడ పడింది, ఇక్కడ పాత్ర అని ఉంది, తర్వాత తోడ్పాటు అని పడింది, ఇక్కడ కూడా తోడ్పాటు అని పెట్టాడు. సో మీకు ఇది బేసిక్స్లో చెప్పానండి, మీకు బేసిక్స్లో క్వశ్చన్లో ఉన్న పదాలే వాడాలి అన్నారు. మీరు ఎప్పుడు బేసిక్స్ మర్చిపోకూడదు, బేసిక్స్ వదిలేసి ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా మీకు క్రికెటర్స్ చేస్తారు కదా, వాళ్ళ కామెంటరీస్ చెప్తుంటుంటారు, బేసిక్ ఆస్పెక్ట్ ఇలా రన్నింగ్ చేసేటప్పుడు ఇటు సైడ్ నుండి పరిగెత్తాలి, అలా ఇలా పరిగెడితే రన్అట్ అవ్వక ఏమవుతారు అంటారు. సో మీరు ఎప్పుడైతే బేసిక్స్ వదిలేస్తారో ఆటోమేటిక్గా బౌల్డ్ అయిపోతారు. సో ఇంట్రడక్షన్ రాశారు, కన్క్లూజన్ రాశారు. ఓన్లీ థింగ్ కన్క్లూజన్ తర్వాత డయాగ్రామ్ వేశారు, ఇది ఎవరు చూడరు అప్పుడు. ఇది మీరు ముఖ్యమైన మితవాదులు ఎవరెవరు రాశారు, గోపాలకృష్ణ గోఖలే, మచ్చలేని పండితుడు, మదన్ మోహన్ మాల్యా, ఇవన్నీ రాశారు కాబట్టి ఇది ముందు రాసేయాలి, కన్క్లూజన్కి ముందు, లేకపోతే పాత్రకు ముందు అయినా రాసేవచ్చు. ఇక్కడ చిన్న డయాగ్రామ్, ఇంత ప్లేస్ కూడా ఆక్యుపై చేయకూడదు మీరు, అది ఒక్కటే నెగిటివ్ మీలో. విజయ్ గారు అర్థమైందా నేను చెప్పింది? లేకపోతే మీదే బెస్ట్ ఆన్సర్ అయ్యి ఉండేది. నాగరాజ్ ఎందుకు బెస్ట్ ఆన్సర్ అయింది అంటే మీది కింద లాస్ట్కి వెళ్ళిపోయారు మీరు, అది స్టార్టింగ్లోనే పెట్టాలి అది. ఎందుకంటే ముఖ్యమైన నాయకులు మీరు అదేంటిది జెమ్స్ని లాస్ట్లో దాచేసి చూపెడతానంటే ఎలాగా, లాస్ట్లో కొసమెరుపు ఉండాలి, ఆణిముత్యాలు లాస్ట్కి ఉండిపోకూడదు, మెరుపులే లాస్ట్లో ఉండాలి, ఆణిముత్యాలని ముందులో ఉండాలి. మితవాదుల నాయకులు జాతీయ ఉద్యమంలో వీరి పాత్ర తోడ్పాటు అనేది జాతీయ భావాలకు బీజాలు, చూడండి పదాలు మంచి వాడారు, బీజాలు పడిన దశగా వర్ణించవచ్చు. వీరు రాజకీయ హక్కులకు, ప్రజాస్వామ్య స్వపరిపాలనకు సాధించేందుకు ఒత్తిడి చూడండి, ఈ వ్యూహం ఎవరందరూ ఇంగ్లీష్లో రాసేశారు మీరందరూ, ఈ ప్రార్థన, విజ్ఞాపన, నిరసన 3P. నెక్స్ట్ ఈ పదాలు కూడా ఎవరు వాడలేదు. మీకు తెలుగు మీడియంలో మార్కులు ఎందుకు రావంటే ఇంగ్లీష్ పదాలు రాసేసి తెలుగు ఆన్సర్లో రాసేస్తే ఎలా వస్తాయి? సో ఇటువంటి పదాలు ఎదుర్కోవాలి మీరు, అందుకే డబుల్ వర్క్ అన్నాను తెలుగు మీడియం వాళ్ళకి. కానీ ఈ పదాలన్నీ మీరు
బిపన్ చంద్ర లాంటి మంచి స్టాండర్డ్ బుక్స్ చదివితే ఆటోమేటిక్గా ఉంటాయండి. ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివితే ఉండవు, కానీ తెలుగు అకాడమీ బుక్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఈ పదాలతో అతను ఇంట్రడక్షన్ మెరిపించాడు. తర్వాత కన్క్లూజన్ చూడండి. మితవాదులు ఏడాదికి ఒకసారి సమావేశాలు జరపడం, ఉపన్యాసాలు ఇవ్వడం, తీర్మానాలు చేయడం బ్రిటిషర్లను ఆశించిన రీతిలో కదిలించకపోయినా మితవాదులకు జాతీయ ఉద్యమంలో చాలా కీలకంగా మారడానికి బీజం. సో సమ్మరీలా రాశారు అతను, సమ్మరీలాగా కన్క్లూజన్ రాసేశారు. అది బెటర్ వేనే. సో పాత్ర అనేటప్పుడు సైడ్ హెడ్డింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇది పెట్టకండి ఎక్కువ. మీరు ఇది పెట్టారు కదా కింద, అండర్లైన్ చేసేయండి. అండర్లైన్ చేయడం వల్ల ఇది కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, ఏదో స్పెషల్ మార్క్స్ పెడుతున్నారు, మీరు ఏపీఎస్సి గ్రూప్స్కి చదువుతున్నారు కాబట్టి స్పెషల్ మార్క్స్ అన్నట్టు కన్సిడర్ చేసుకుంటారు, అవకాశం ఉంది. అందువల్ల పెట్టకండి, అది అండర్లైన్ చేసేదండి. సో ప్రతిదీ ఒక పాయింట్ పెట్టారు, ఎక్స్ప్లెనేషన్, చిన్న ఎక్స్ప్లెనేషన్, మరీ సాగదీసిన ఎక్స్ప్లెనేషన్ లాగా కాకుండా. తర్వాత థాట్ పార్ట్ ఏ విధంగా చేశారు. అందరూ ఈ కంటెంట్ అయితే బాగానే రాస్తారండి మీరు కూడా, కానీ ఆ కంటెంట్ మౌల్డ్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇది థాట్ పార్ట్, వాళ్ళలో లోపాలు. ఇది డయాగ్రామ్ కింద వేసేస్తే మీకు బాగుండండి, ఇలాగా సబ్ అండ్ స్పోక్ లాగా అట్లీస్ట్, బట్ అదర్వైజ్ బాగానే ఉంది. సో ఏదైతే అడిగారో ముందు దాన్ని అడ్రస్ చేశారో అది గుడ్ పాయింట్. దాంతో పాటు మీకు కొద్దిగా ఇటువంటి ప్రజెంటేషన్ కూడా వేశారు. ఇది లాస్ట్లో కాకుండా ముందు వేస్తుంటే ఇంకా బాగుండేది, అందుకే మీరు బెస్ట్ ఆన్సర్ కాలేకపోయింది. సో క్లియర్ అండి విజయ్ గారు? కీప్ ఇట్ అప్ అండి, ఇలానే రాస్తూ ఉండండి. సో డిమాండ్ అడ్రస్ చేస్తూ ఎక్కువ క్వశ్చన్స్ రాయండి ఈ విధంగా, అప్పుడు ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్, హ్యాండ్ రైటింగ్ అన్నీ బాగున్నాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా మంచి స్కోర్ వస్తుంది. నాగరాజ్ గారిది కూడా బాగుంది, ఇది బెస్ట్ ఆన్సరు. చూడండి, మోడరేట్స్ అంటే ఎవరో రాసేశారు. మోడరేట్స్ ఫర్ ద ఎర్లీ నేషనలిస్ట్ ఆఫ్ ఐఎన్సి, యాక్టివ్ మెయిన్లీ పీరియడ్, దే అప్రోచ్ బేస్డ్ ఆన్ రీజనబుల్ డిబేట్ అండ్ పెర్సుయేషన్. సో ప్రామినెంట్ లీడర్స్ చూడండి, ఇతను ముందే రాసేసాడు. నేను అదే అంటున్నా, మీరు ముందే ఆ డయాగ్రామ్ వేసేయడం వల్ల మంచిగా వాళ్ళకి చెప్పేస్తున్నారు, నాకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అని. సో రోల్ కోసం డయాగ్రామ్ వేసేసారు, ఒక పాయింట్ కంటెంట్. రోల్ని ఇంకా కొద్దిగా పెంచవచ్చు, అట్లీస్ట్ 5 పాయింట్స్ పెట్టండి, ఎందుకంటే అది ఒక సబ్పార్ట్ కాబట్టి. మీరు 4 రాశారు, అది ఒక మైనస్ పాయింట్ మీలో, నాగరాజు. ఓకే సార్. తర్వాత కాంట్రిబ్యూషన్లో పాజిటివ్ రాశారు. ఫస్ట్ ఫార్మేషన్ చేశారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు, దాదాబాయి నవరేజ్ కోసం, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ కోసం, పిటిషనర్స్ అవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. చూడండి, ప్రమోషన్ ఆఫ్ ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలేని మీ డైరెక్ట్గా రాయకుండా అది ఎగ్జాంపుల్గా రాశారు. సోషల్ రిఫార్మ్స్ ప్రమోట్ చేయడంలో యూజ్ అయ్యారు అని చెప్పేసి గోపాలకృష్ణ గోఖలేని ఎగ్జాంపుల్గా పెట్టారు, అంతేగాని అతన్నే పాయింట్గా పెట్టలేదు, ఎగ్జాంపుల్నే పాయింట్గా పెట్టలేదు. ఆ అనాలిసిస్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, ఆ విశ్లేషణ సబ్స్టాన్షియేట్ చేయడానికి గోపాలకృష్ణ గోఖలేని పెట్టారు. తర్వాత ఎకనామిక్ క్రిటిక్ అని చెప్పారు, లిమిటేషన్స్ రిప్రజెంటేషన్ బాగుంది. దాని తర్వాత కన్క్లూజన్ కూడా సూటిగా ఉంది. ద మోడరేట్స్ లిమిటెడ్ ఇన్ దర్ అప్రోచ్, దర్ కాంట్రిబ్యూషన్ వాజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో సింపుల్గా, కన్సైజ్గా ఉంది, బట్ సూటిగా ఉంది, ఏదైతే చెప్పాలో అది చెప్పేశారు. సో అందువల్ల ఇది బెస్ట్ ఆన్సర్ అయింది. అనాలిసిస్ డెప్త్ మిస్ అయింది దీంట్లో కూడా, ఒప్పుకుంటా, బట్ ఉన్న పాయింట్స్ని ఆ డెప్త్లో పైన పాయింట్స్ చెప్పినా కూడా బాగానే చెప్పారు మొత్తం ప్రజెంటేషన్ అంతా కూడా. సో అందుకు ఇది బెస్ట్ ఆన్సర్. తర్వాత మిగిలినవన్నీ కూడా కొద్దిగా ఇది ఇక్కడ చూడండి, ఇది తెలుగు మీడియంలో ఆన్సరు. ఇక్కడ ఏమైందంటే నినాదాలు రాశారు, తర్వాత దాదాబాయి, ఇలాగా అందరూ ఇదే రాశారండి తెలుగు మీడియంలో. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే పర్సన్స్ని పెట్టేశారు ఇలాగా, దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, రనాడే, సుబ్రహ్మణ్య అయ్యర్, ఇలా పాయింట్స్ పెట్టేశారు. తర్వాత డిమాండ్లు ఎవరు అడిగారు? డిమాండ్లు అడగలేదు. తర్వాత పాత్ర అన్నారు, ఇది పాత్ర కాదు, కాంట్రిబ్యూషన్, థాట్ పార్ట్. ఇది పాత్ర, కొన్ని పాత్ర కింద పెట్టుకోవచ్చు. తర్వాత విమర్శలు, ఇది బాగుంది. ఇది ఒక తెలుగు మీడియం ఆన్సరు. ఇంకొక తెలుగు మీడియం ఆన్సర్ చూద్దాం. మితవాద నాయకులు, ఇది ఓకే, మితవాద నాయకులను ముందుగా చెప్పేశారు. కానీ ఇక్కడ ఆలోచన ధోరణి, పోరాట పంద, ఆశయాలు ఇవన్నీ అడగలేదు, పాత్ర అడిగాడు. పాత్ర అని ఎక్కడా రాయలేదు మీరు అసలు, విజయాలు వైఫల్యాలు, అంతేగాని థాట్ పార్ట్ అని ఎక్కడ రాయలేదు. సో మీరు ఎక్కడ ఏం రాశారన్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎగ్జామినర్కి?
మీరు మీ కంటెంట్ అయితే బాగుంది, కంటెంట్ని ఎలా మౌల్డ్ చేయాలో అర్థం కాలేదు. సో ఎక్స్ప్లెనేషన్ అనాలిసిస్ ఉంది ఉమ్మడి పాలనా వ్యవస్థ, కానీ ఆ పదాలు వాడకపోవడం వల్ల మీరు ఏంటి అడిగింది ఏంటి రాసింది ఏంటి, ఆలోచన ధోరణి కోసం రాశారు, మేము అడగలేదు కదా వాళ్ళ ఆలోచన ధోరణి, లేకపోతే పోరాట పందా ఏ విధంగా ఉంది వాళ్ళది రాశారు, మేము అడగలేదు కదా, ఆశయాలు కూడా అడగలేదు కదా అని చూస్తారు. అదే మీరు దాన్ని పాత్ర అనే మౌల్డ్ చేయగలిగితే, పాత్ర తోడ్పాటు అనే హెడ్డింగ్స్ పెట్టి ఈ కంటెంట్ని కొద్దిగా రీఫ్రేమ్ చేయగలిగితే అది పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అందరివి ఇండివిజువల్గా చూద్దాము, ఎవరెవరివి ఒక జస్ట్ మీకు